సో రేపు వచ్చి సమ్యాన్ బర్త్డే. ఇక్కడ ఉన్నాం కదా చైనాలో. అరౌండ్ 12 to 1 o'clockకి ఫుడ్ పాయిజన్ లాగా అయిందనమాట. నాకు ఫుల్ వామిటింగ్స్, డయేరియా. సంక్రాంతి రోజు నా సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక నెక్స్ట్ 6 days ఈ హాస్పిటల్ రూమే నా ప్రపంచం. సర్జరీ అయిన నెక్స్ట్ రోజు నుంచి నేను మెల్లగా నడవడం మొదలుపెట్టాను. మొదటి రోజు సంధి హెల్ప్ చేసేది. నెక్స్ట్ రోజు నా అంతటి నేనే నడవడం మొదలుపెట్టాను. ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు మీలో అందరికీ తెలిసినట్టే ట్రీట్మెంట్ అయ్యేంత వరకు హాస్పిటల్ దాటి వెళ్ళడానికి కుదరదు. నా లైఫ్లో ఒక దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఏమీ చూడకుండా వచ్చింది ఈ ట్రిప్లోనే. ఎనీవేస్, ఒకసారి ఆరోగ్యం బాగుంటే ఆ తర్వాత ప్రపంచాన్ని చుట్టేయచ్చు. ఈ హాస్పిటల్ ఊరికి మధ్యలో ఉంది. అందుకే ఎటువైపు చూసినా ఊరు కనిపించేది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ కిటికీల నుంచి అలా ఊరు చూస్తూనే ఉండేవాడిని. సంధ్య ఒక పక్కన నన్ను చూసుకుంటూనే సమ్యాన్ని కూడా చూసుకునేది. అండ్ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడే వాడి బర్త్డే కూడా వచ్చింది. మాకు చైనా కొత్త, చైనీస్ భాష కొత్త. ఉదయాన్నే డాక్టర్ వచ్చి అంతా ఓకేనా అని చూసుకుని వెళ్ళేవారు. అరగంటకు గంటకు నర్సెస్ వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. ఉదయాన్నే 6:30కి బ్రేక్ఫాస్ట్ వచ్చేది, 12 గంటలకి లంచ్ వచ్చేది, అండ్ 6:30కి డిన్నర్ వచ్చేది. హెల్తీగా తినడం, బాగా నడవడం, రికవర్ అవ్వడం, ఇదే నా రొటీన్. సో మార్నింగ్ చూసారు కదండి, వాక్ చేసాం కదా. తర్వాత ఏంటంటే 7 o'clock నుంచి ఇంకొకరు రావడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ఫ్యాన్లా ఉంచేసారా, కుట్లు ఆరడానికి పెట్టారు. ఆల్మోస్ట్ 1 o'clock, ఒక 1 hour నుంచి పెట్టారనమాట. సో స్లో మోడ్లో హీట్. సో కుట్లు ఆరుతున్నాయి. అలాగే వీళ్ళు చైనీస్ మెడిసిన్ మోకాల దగ్గర 2 ఒక స్ట్రిప్ తీస్తే ఏదో చిన్న ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా ఉంది. అవి కాలు దగ్గర 2 మోకాల దగ్గర, అలాగే బొడ్డు దగ్గర ఒక 2 పెట్టారనమాట. అవి ఒక 45 minutes తర్వాత తీసేయమంటున్నారు మనల్ని. IVF అని చెప్పి రోజుకి 5 to 6 bottles పడుతున్నారండి. ఎవ్రీ 2 hours పడుతున్నారు. నిన్న రాత్రి తీసేశారు. అరౌండ్ 9 o'clock, 7:30కి తీసేశారనమాట. పొద్దున్న 9 వరకు లేవు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక లిస్ట్ పెట్టారు. ఆ లిస్ట్లో టిక్ పెడుతున్నారనమాట ఎవ్రీ 2 hours వచ్చి. సో అది జరుగుతుంది. డాక్టర్ విజిట్కి వచ్చారు. ఆయన కూడా అంతా బాగానే ఉంది కదా, డిస్కంఫర్ట్ లేదు కదా అని చెప్తున్నారు. ఫస్ట్ నిన్న ఆపరేషన్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ డాక్టర్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగమన్నారు. అది తాగిన తర్వాత డిస్కంఫర్ట్ లేకపోతే ఇప్పుడు పారేజ్ అని ఇచ్చారండి. ఏం లేదు, పారేజ్ అంటే మన అన్నాన్ని గంజితో పాటు వార్చకుండా గంజి అన్నం అనమాట. జిగురుగా ఉంది. ఇందులో సాల్ట్ కానీ ఏమీ వేయకుండా ఇచ్చిన పారేజ్. ఫస్ట్ డే వీళ్ళు ఏదైనా సర్జరీలో ఇదే పెడతారంట ఈ రోజంతా కూడా. సో ఫస్ట్ అయితే ఈ మీల్తో స్టార్ట్ చేస్తున్నాం. ఎలా ఉంచదు బావా? అన్నమే కదా, గంజి అన్నం. అంత ఉప్పు ఉందా? షుగర్ లేని సేమియాలా ఉంది. అవును, సెగ్గు బియ్యం లాగా గంజి, కానీ ఉప్పు ఉందా? ఉప్పు లేదు కదా. జిగురుగా గంజి అంచకుండా స్టిక్కీ రైస్ అనుకుంటే వెళ్ళి స్టిక్కీ రైస్ గంజి అంచకుండా పెట్టారు. సో ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ అన్ని విజిట్స్ అయిపోయినాయి. వాళ్ళే వచ్చి ఇంకా నర్సులు మార్చుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఎదురుగుండా ఒక చిన్న ప్లే ఏరియాలా ఉందండి. సమ్యాన్ పాపం ఆల్మోస్ట్ 3 days అయ్యింది రూమ్లోనే ఉండిపోతున్నాడు. ఒకసారి వెళ్ళి కిందకి తీసుకెళ్ళి ఒకసారి చూపించి తీసుకొద్దామని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాను. చైతన్యకి ఫుడ్ పెట్టేసి ఇక్కడ అన్ని పనులు అయిపోతే అప్పుడు ఒకసారి వెళ్ళి సమ్యాన్ని అక్కడ ఆడించుకొని మళ్ళీ వస్తానన్నమాట. చిన్న బౌల్ ఇచ్చారు. నిన్నటి నుంచి ఫుడ్ లేదు, ఆకలేస్తుందంట పాపం. పర్వాలేదు కదా. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ పెడతారంటావా? పెడతారేమో. ఈరోజు ఇది ఒక్కటే ఇస్తారా? సో చైతన్య అయితే ఆ పారేజ్ కొంచెం తిన్నాడండి. లోపల డాక్టర్ వచ్చారనమాట. ఆవిడతో అడగాల్సిన క్వశ్చన్లు అన్నీ అడిగాము. ఇది చాలా చిన్న ఆపరేషనే కదా, చాలా బాగా రికవర్ అవుతున్నాం అని చెప్పారు. బాగా నడుస్తున్నాడు, బాగున్నాడు అనమాట. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నాడు చైతన్య. ఇప్పుడు డాక్టర్స్ విజిట్స్ ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి ఇక్కడ పనులన్నీ. సో చైతన్య అయితే రెస్ట్ తీసుకుంటాడు. సమ్యాన్ని ఆడించడానికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట బయటికి కదా. సమ్యాన్ చెప్పే నాన్నకు బాయ్ చెప్పేసా. బాయ్ నాన్న, ఎంజాయ్ చేయ నాన్న, చక్కగా ఆడుకో, ఓకేనా? బాయ్ నాన్న. సో చైతన్య అయితే కంప్లీట్గా 2 hours రెస్ట్ తీసుకున్నాడండి. సమ్యాన్ పాపం 3 days నుంచి ఇలా ఒకే రూమ్లో ఉండిపోయాడు కదా, నాకే బాధ అనిపిస్తుంది అనమాట. సో వాడిని ఏదో రకంగా ఎంగేజ్ చేద్దాం, పాపం అలా రాసుకుంటూ నెంబర్స్ ఏదో ఒకటి అలా చేసుకుంటున్నాడు. సో ఎదురుగుండానే ఉందన్నమాట చిన్న ప్లే ఏరియా లాగా. సో తీసుకెళ్తే చాలా బాగా ఆడుకున్నాడు. సో నాకు హ్యాపీ అనిపించింది. వస్తూ ఇక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు, హాస్పిటల్ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. నాకు ఎందుకు అది నచ్చట్లేదు. ఇక్కడ ఎలాగే వెళ్ళాను కదా అని చెప్పి నేను తెచ్చుకున్నాను అనమాట. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ స్ట్రీట్ ఫ్రైడ్ తెచ్చుకున్నాను అనమాట ఈ రోజుకి. సో ఈ రోజు అయితే మాకు కొంచెం బాగుందండి. అంటే చైతన్య కొంచెం నడుస్తున్నాడు. సో కొంచెం రికవరీ చూస్తున్నాం అనమాట. ఫేస్లో కూడా కొంచెం బాగుంది.
వాళ్ళు ఇచ్చే మెడికేషన్ అంతా కూడా పడుతుందన్నమాట. కొంచెం ఈరోజు కొంచెం రిలాక్స్గా ఉన్నాం మేము. కానీ ఇది చిన్న ప్రొసీజర్ అని చెప్పాను కదా, కానీ ఏంటి అంటే మనం ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పారు. ఎనీ సర్జరీలో కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పారు కదా, ఇలా పెద్ద లిస్ట్ ఇస్తారనమాట. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. బట్ ఈరోజు కొంచెం రికవరీ చూసి, నేను సర్జరీ అయ్యాక ఈరోజు రికవరీ చూసి కొంచెం బాగా అనిపించింది అనమాట. అందుకే సమయాన్ని తీసుకెళ్దాం, కాసేపు ఆడుకుంటాడులే అని చెప్పి తీసుకెళ్ళాను. చాలా బాగుందండి ప్లే ఏరియా. అంటే వెదర్ మాకు యూకేలో కొంచెం చల్లగా ఉంటుంది, బయట ఆడుకోలేం కదా. ఇక్కడ ఎండలో శుభ్రంగా ఆడుకున్నాడు అనమాట. స్లైడ్ ఎక్కాడు, ఏవో చాలా రకాల గేమ్స్ ఉన్నాయన్నమాట. ట్రాంపులిన్ ఆడాడు, ఇంకా ఏవో బాల్స్ అందులో వేసేసి ఇవ్వడం అనమాట. అదైతే చాలాసేపు ఆడాడు. ఫిష్ క్యాచ్ చేయడం, అలా చాలాసేపు ఆడుకున్నాడు. నాకు బాగా అనిపించింది. నాకు ఎండ ఇష్టమే కదా, మాకు ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి కూర్చున్నాను అనమాట అలా ఎండలో ఒక 2 hours. చాలా చాలా బాగుందండి. బయటకు వెళ్తే చాలా రిఫ్రెషింగ్గా ఉందన్నమాట. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఎంత లేదన్నా కొంచెం భయంగా అని అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఆడు హ్యాపీ. చైతన్య కూడా చక్కగా రెస్ట్ తీసుకున్నాడు. కొంచెం ఇద్దరం సమయాన్ని నేను భోజనం చేసి చైతన్యకి మళ్ళీ పారిజా ఇచ్చారు. నీకు తినాలనిపిస్తే తిను, లేదంటే పర్వాలేదు, గ్లూకోజ్ ఉంది కాబట్టి అని అన్నారు. సో ముగ్గురం అయితే రెస్ట్ తీసేసుకుంటాం అనమాట. ఇంకా చైతన్య కూడా వాళ్ళ నర్స్ వచ్చి వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కుట్ల దగ్గర వేడిగా పెట్టడానికి. అది ఇంకా ఒక హాట్ బ్యాగ్ లాంటిది పడుతున్నారనమాట ఇక్కడ ఇంటెస్టైన్ దగ్గర, చిన్న పేగులు, లోవర్ అబ్డామినల్లో. సో ముగ్గురం అయితే కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సర్జరీ జరిగి అయితే ఇప్పటికి 48 hours అయింది. సో నేనైతే బాగానే రికవర్ అవుతున్నాను. చిన్న సర్జరీ కదా, మినిమల్ ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ సర్జరీ కాబట్టి రికవరీ టైం కూడా బాగుంది. ఫస్ట్ 1 day అయితే నాకు అసలు ఫుడ్ ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. దాని తర్వాత నిన్నేమో జావ లాంటిది ఇచ్చారనమాట, రైస్ జావ లాంటిది ఇచ్చారు. ఇవాళ ఏంటంటే కార్న్ జావ్ ఇచ్చారనమాట. ఎంతో కొంచెం మీట్ కూడా వేశారు. మెల్లమెల్లగా ఇస్తున్నారనమాట ఒక్కొక్కటి కూడా, ఎందుకంటే గాల్ బ్లాడర్ సర్జరీ అయింది కదా, ఫ్యాట్ అప్పుడు ఇవ్వకూడదు, మెల్లగా అది రికవర్ అయిందో లేదో చూసుకొని ఇస్తారనమాట. చాలామంది అడుగుతున్నారు కదా ఈ సర్జరీ ఎందుకు చేయించుకున్నారు ఏంటి అనేది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. యూకేకి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా చెప్తాను. అసలు 2 years నుంచి నేనేం పడ్డాను, అసలు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఈ సర్జరీ ఎందుకు నేను చూస్ చేసుకున్నాను, మొత్తం మీకు యూకేకి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. రేపు డిశ్చార్జ్ చేస్తారు. మాకైతే సోఫార్ ఇప్పటిదాకా బాగా అనిపించింది చైనా రావడం. వీళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారనమాట. అంటే హాస్పిటల్లో కూడా మనకి ఎక్కడ చైనీస్ రాదన్న ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే నర్సెస్ వచ్చినా సరే, వాళ్ళు వచ్చినా సరే ఒక ట్రాన్స్లేటర్ యాప్ పెడతారు. వాళ్ళు చెప్పాలనుకున్నది చైనీస్లో టైప్ చేసేసి మనకి చూపిస్తారు, ఇంగ్లీష్లో వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ ఇవ్వడమే. ఇది కాకుండా మనకి అసిస్టెంట్స్ ఉంటారనమాట, వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ అసిస్టెంట్స్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ రోజు నాకు ఈసీజీ చేశారు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ ఇవన్నీ చేశారు కాబట్టి అప్పుడు నాకు క్యూస్ కూడా లేవండి. ఇక్కడ చైనీస్ కాదు కాబట్టి నేను స్పెషల్ సర్జరీకి వచ్చాను కాబట్టి నాకు క్యూ కూడా లేదు. నాకు టక్కటక్క చేసేసారు ఆ రోజు టెస్టులన్నీ కూడా. దాని తర్వాత ఎస్టర్డే మొన్న వచ్చేసి సర్జరీ అయింది. సర్జరీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. 8 గంటలకి తీసుకెళ్లారు, 1 గంటలో అయిపోయింది సర్జరీ. ఈ డెసిషన్ మాత్రం ఇప్పుడు దాకా అయితే సో గుడ్ అండి. చాలా బాగా అనిపించింది నిజంగా. అండ్ కరెక్ట్ టైంలో నేను చేయించుకున్నాను. ఎందుకంటే నేను డాక్టర్స్ నాకు చెప్పిన దాన్ని బట్టి కరెక్ట్ టైంకి వచ్చాను, నువ్వు ఇంకొక కొన్ని రోజులు లేట్ చేసి ఉంటే నీ గాల్ బ్లాడర్ తీసేయాల్సి వచ్చింది అని చెప్పారనమాట. చెప్తాను నేను దీని గురించి చాలా చెప్పాల్సింది ఉంది. ఎందుకు ఇంత డిలే అయింది, దేనివల్ల ఇంత లేట్ అయింది అనేది కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడైతే నేను సూప్ ఎంజాయ్ చేస్తానండి. సూప్ ఎంజాయ్ చేసి చక్కగా ఇక్కడ వరండా ఉంది, ఇది 13th floorలో అనమాట మాది వచ్చేసి. సో చక్కగా వాక్కి వెళ్తాను. ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిదంట, మజిల్స్కి అవి కూడా బాగుంటాయి కదా. సో తినేసి చక్కగా వాక్కి వెళ్తాను. సంధ్యా సమయాన్ని అయితే చక్కగా పడుకున్నారు. సో రేపు వచ్చి సమయాన్ బర్త్డే. ఇక్కడ ఉన్నాం కదా చైనాలో. సో ఇక్కడ ఎలా చేసుకుంటాం ఏంటి అన్నది మీకు చూపిస్తూ ఉంటాను. సో ఈరోజైతే షాపింగ్కి వెళ్ళిపోతున్నాను. నా లైఫ్లో నేను ఒంటరిగా షాపింగ్ చేసి కొనుక్కున్నది ఒక్క పిన్నీస్ కూడా లేదనమాట. ఐదర్ పెళ్ళికి ముందు మా డాడీ, పెళ్ళి తర్వాత చైతన్య అనమాట. నేను ఎప్పుడు డబ్బులు క్యారీ చేయడం, షాపింగ్కి వెళ్ళి కొనుక్కోవడం అది ఎప్పుడు నా లైఫ్లో లేదు. బట్ ఈ ఇయర్ ఏంటంటే చైతన్య ఇలా బెడ్ మీద ఉన్నాడు కాబట్టి సమయాన్ని ఎలాగోలాగా ఆనందపరచాలి అని చెప్పి నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. వాడికి బట్టలు, ఏదైనా గిఫ్ట్ ఏదైనా తీసుకొద్దాం, అసలు ఏదైనా ఉంటాయేమో చూద్దాం అని చెప్పి బయలుదేరుతున్నాను అనమాట. ఈలోపు హాస్పిటల్ వాళ్ళు చైతన్య కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి వెళ్ళారనమాట. అవి కూడా మీకు చూపిద్దామని చెప్పి కూర్చున్నాను. సో ఇది చూపించేసిన తర్వాత ఇక్కడ షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి, అసలు ఇక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయి, నేను ఏం కొన్నాను అన్నది ఈ వీడియోలో చూడబోతున్నారు. అలాగే సమయాన్ బర్త్డే ఎలా చేశాను అన్నది కూడా మీకు చూపిస్తానమాట. సో వాళ్ళు ఏంటి అంటే కోకోనట్ వాటర్ తాగొచ్చు చైతన్య అని చెప్పి ఇచ్చెళ్ళారు, ఒక 1 liter. అలాగే జాంకాయలు మనకు చాలా ఇష్టం కదా.
ట్రై చేయొద్దు, వచ్చాక తీసుకుందాం అమ్మ. పీచెస్, ప్లమ్స్ ఇలాంటివి తిని తిని, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు తిని తిని విసిగెక్కున్నాం అనమాట. సో జాంకాయ చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. జాంకాయలు అస్సలు వదలను. మొన్న హోటల్లో కూడా బఫేలో పెట్టారనమాట. ఓకే, మూడు జాంకాయలు వచ్చాయి. ఐ థింక్ 1 kg అనుకుంటా ఇవి. అలాగే డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నారండి. చైతన్యకు పెట్టచ్చు, హాఫ్ ఏ ఫ్రూట్ ఏ డే పెట్టండి మంచిది అని చెప్పారు. సో 2 డ్రాగన్ ఫ్రూట్స్ పంపించారు. ఇలా 2 డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. వీళ్ళ దగ్గర ఫ్రూట్స్ బయట నేను వెళ్తున్నాను కదా, ATMs కానీ ఏమైనా పనులు ఉన్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు చూస్తున్నానండి. ఇప్పుడు సీజన్ వచ్చి ఈ బుడ్డి ఆరెంజెస్ అనమాట. ఇంకా రాసులు పోసి ఉన్నాయి, ఇంత పెద్ద పెద్దగా రాసులు పోసి ఉన్నాయి బయట. అలాగే గ్రేప్స్, ఏదో ప్లాస్టిక్ గ్రేప్స్ లాగా ఉన్నాయి, షైనీగా ఎంత పెద్దగా ఉన్నాయో. కడుక్కోవాలి, తినాలమ్మా, కడిగేసి ఇస్తాను. ఓకే, అసలు గుర్తు చూడండి ఎంత స్ట్రిఫ్గా ఎంత బాగుందో. చూడండి అసలు ప్లాస్టిక్ మనం పెడతాం చూసారా ఇంట్లో అప్పుడప్పుడు, అలా ఉన్నాయన్నమాట. గ్రీన్ గ్రేప్స్ కడిగేసి ఇద్దామమ్మా, ఓకేనా. దాంతోపాటు 5 అయిపోయింది కదా, 5 అయ్యేటప్పటికి ఇప్పుడు తినడానికి అవ్వదు అని చెప్పాను. ఓకే, బాగుందా. సో సమయాన్ని ఏంటంటే కంట్రీ దాటాడా, ఇల్లు దాటాడా, ఫుడ్ తినడు. ఇంట్లో వరకు బాగుంటాడు, మరి ఎందుకో తెలీదు. ఇండియాకి వెళ్ళాను లాస్ట్ 2 years బ్యాక్. అప్పుడు కూడా 30 days ఉన్నాం. ఒక్క సింగిల్ డే కూడా ఫుల్ మీలే తినలేదు. పాల మీద ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా దానికి మౌత్లో ఏదో చిన్న అల్సర్స్ లాగా వస్తున్నాయండి. అంతే, చిన్న కొట్టుపోయినట్టు ఉంటున్నాయి. దానివల్ల మనం ఏం పెట్టినా ఆడికి వరస్ట్ అయిపోతుందమ్మా. నాకు వద్దనేస్తాను. ఓన్లీ ఫ్రూట్స్ ఒకటే తింటున్నాడు అనమాట. సో పోనీలో ఏదో ఒకటి కడుపు నింపుకుంటాడని వదిలేస్తున్నాను. సో అది. సో 5 o'clock అయిపోయింది కదా, ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం మేము. ఆ ఫుడ్ కూడా వచ్చేసింది. నేనైతే నూడిల్స్ చేశాను అనమాట. ఎగ్ నూడిల్స్ చేశాను. చైతన్యకి సూప్, నూడిల్స్ సూప్ విత్ వెజిటబుల్ బ్రాత్ అనమాట. సో ఇప్పుడైతే డిన్నర్ చెయ్యం, వచ్చిన తర్వాత చూసుకుంటాం. చైతన్య కూడా ఇందాకే తిన్నాడు 3:30కి. ఇప్పుడు అప్పుడే తిన్నాడు. చైతన్య పనులు కూడా ఏమీ లేవు. నేను వెళ్ళి ఒక గంటలో వెళ్ళి వచ్చేస్తాను. కొంటానో ఏం కొంటానో నాకు తెలీదు. చూడాలని అయితే ఉంది, వేరే కంట్రీ మనం ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ షాపింగ్ మాల్స్ ఏముంటాయి, ఇలాంటివి ఉంటాయి. అసలు పిల్లోడికి ఏం కొనాలి, బట్టలు కూడా మేము చాలా తక్కువ తెచ్చుకొని వచ్చామండి. అంటే చాలా మినిమల్గా తెచ్చుకొని వచ్చామన్నమాట. ఇక్కడికి ఎక్కువ బట్టలు కూడా లేవు. ఏమైనా ఉంటే తీసుకుందాం, 1-2 అయినా తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం అసలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. నేనైతే అక్కడ షూట్ చేసుకొని వస్తాను. వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఈవినింగ్ అయితే చెప్పాను కదండి, షాపింగ్ తీసుకెళ్తున్నాను సమయానికి. ఏమైనా గిఫ్ట్స్ ఉంటే కొంటాను, బట్టలు ఉంటే కొంటానని చెప్పాను కదా. సో బట్టలు లాంటివి ఏమీ కనిపించలేదు నాకు. అండ్ దెన్ గిఫ్ట్స్ కూడా ఏమీ దొరకలేదు. మరి అది చిన్న మాల్లా ఉంది, ఏం లేవు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పెద్ద సూపర్ మార్కెట్ చూసాం అనమాట. ఎండు రొయ్యలు, నెత్తళ్ళు ఇలా రాసులు పోసి అమ్ముతున్నారు. రకరకాల పప్పు దినుసులు, చేపలు, రొయ్యలు అయితే ఎంత ఫ్రెష్గా ట్యాంక్లో వెళ్తున్నాయి అనమాట. ఎవరికి ఎన్ని కావాలిస్తే అన్ని తీసుకుంటున్నారు. 4 kg బొచ్చు చేప చూసాను, అసలు ఎంత పెద్దగా ఉందో. పీతలు ఫ్రెష్గా ఉన్నాయి. బాగుంది అండి చైనీస్ మార్కెట్. రాసులు పోసి కూరగాయలు అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేసాం. ఏవో లాగన్స్ అనే ఫ్రూట్స్ తెచ్చామన్నమాట, రౌండ్వి. బాగున్నాయి అవి. అంటే మనం ఇప్పుడు ఏ ఫ్రూట్ కొన్నా, బనానా కొన్నా, గ్రేప్స్ అయినా, ఆరెంజెస్ అయినా, ఏదైనా సరే చూడడానికి మన ఫ్రూట్ లాగే ఉంది, కానీ టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. గ్రేప్స్ డిఫరెంట్గా ఉన్నాయి, బనానాస్ డిఫరెంట్గా ఉన్నాయి అని టేస్ట్ డిఫరెన్స్ ఉంది. మైట్ బీ సాయిల్, వాటర్ డిఫరెంట్ కదా. సో టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, కానీ కొత్త ఎక్స్పీరియన్స్ బాగుంది. అలా తిరుక్కొని వచ్చాం అనమాట. షాపింగ్ అంతా మీకు షార్ట్స్ వేస్తూ ఉంటాను ఇక్కడ. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం ఓవరాల్గా. ఫ్రూట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. కొబ్బరి బొండాలు ఉన్నాయి. నేను చైతన్యకి తీసుకొద్దాం, డాక్టర్గా తినమన్నారని చెప్పారు, కానీ వాళ్ళకి అన్నం పెట్టను అంటున్నారు. సో అదంతా నేను చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇదంతా అయిన తర్వాత ఇంకెందుకులేని వచ్చేసాను ఇంటికి. వచ్చేసిన తర్వాత డిన్నర్ ఏం చేయలేదండి నేను. నాకు ఎందుకు కొంచెం బాగాలేదని అనిపించింది అనమాట, కొంచెం టైట్గా ఉందని అనిపించి డిన్నర్ చేయలేదు. పడుకున్నాము. అరౌండ్ 12 to 1 o'clockకి ఫుల్ ఫుడ్ పాయిజన్ లాగా అయిందనమాట. నాకు ఫుల్ వామిటింగ్స్, డయేరియా. అసలు ఇంకా వాష్రూమ్ నుంచి ఇక్కడికి కూడా రాని పరిస్థితిలోకి వచ్చానమాట. పొద్దున్న 6 వరకు కంటిన్యూస్గా వామిటింగ్స్. అసలు చాలా చాలా ఘోరంగా వీక్ అనమాట. ఈరోజు కనీసం పుట్టినరోజు పిల్లోడికి స్నానం కూడా చేయించలేనంత ఓపిక లేదనమాట అస్సలు. సర్లే మనం బాగుంటే రోజు పండగ అని అనుకుంటున్నాను. ఈరోజు అసలు ఏమీ చేయడానికి ఓపిక లేదు. వాడికి ఇటాలియన్ ఇష్టం అనమాట, గార్లిక్ బ్రెడ్.
అలాగే పాప్కార్న్ చికెన్ ఇలాంటివి చేశాను. హ్యాపీగా తింటున్నాడు. నేనైతే ఈరోజు ఏం ఫుడ్ తీసుకోనండి, ఫ్రూట్స్ తింటాను. పెరుగు తెప్పించుకున్నాను అనమాట. రైస్ ఆర్డర్ చేసుకొని పెరుగన్నం తిందాం అనుకుంటున్నాను ఒకవేళ ఆకలేస్తే. సో అదనమాట. చైతన్యం అక్కడే బాగాలేదు, నేను ఉన్నాను కదా, అట్లీస్ట్ నేనన్నా బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. ఏంటో దేవుడు సడన్గా నన్ను పడేశాడు అనమాట. చాలా ఘోరంగా అండి, ఓవర్ నైట్లో చాలా బాధ అనిపించింది అనమాట. ఇప్పుడు కొంచెం చైనీస్ మెడికేషన్ తీసుకున్నాను, డీహైడ్రేట్ అవ్వకుండా సాల్ట్ తీసుకున్నాను, కొంచెం పర్వాలేదు. బట్ ఎనీవే ఈ ఇయర్ అయితే ఎంత దారుణంగా మమ్మల్ని కుదిపేస్తుంది అనమాట హెల్త్ విషయంలో. ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే వాళ్ళు సండే డిశ్చార్జ్ చేసేస్తారని చెప్పారనమాట. యూజువల్గా అయితే ఫ్రైడే ఇవాళ డిశ్చార్జ్ అవ్వాలి, రేపు ఒకరోజు ఎక్స్ట్రా ఉంటున్నాం, సండే 11 o'clock కల్లా వెళ్ళిపోతాం అనమాట. సో అప్పుడు వెళ్ళాక అప్పటికి మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి ఏమైనా చూడగలిగితే చూపిస్తాను మీకు. సో అదనమాట, సమయాన్ని బర్త్డే ఇలా జరిగింది ఈ సంవత్సరం. దట్స్ ఫైన్, పర్వాలేదు. ఇంటికి వెళ్ళాక నాన్నంతా బాగున్నాక మంచిగా చేసుకుందాం, సరేనా? నాకు అస్సలు ఓపిక లేదమ్మా. సో చూసారు కదండి చైతన్య రికవరీ అయితే. సో ఇలా నెమ్మదిగా జరుగుతుంది. సో రేపు డిశ్చార్జ్ అవ్వాల్సింది మనకు ఇంకో 2 days ఎక్స్టెండ్ అయిందనమాట. దట్స్ ఓకే అండి, అంతా మన మంచిగా కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తాం, అంతా అయ్యాక డిశ్చార్జ్ చేస్తాం అంటున్నారు. మాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. సో అదనమాట. సో హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరు కంగారు పడద్దు, ఇన్ఫర్మేషన్ ఏంటి అని. సో ఒకరోజు కూర్చొని కొంచెం అన్నీ సెటిల్ అయ్యాక మేము వివరంగా చెప్తాము. ఇది ఎందుకంటే నలుగురికి స్ప్రెడ్ అవ్వాలి, ఖచ్చితంగా ఉపయోగపడేది. చాలామంది ఉంటారు ఇలా బాధపడే వాళ్ళు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇలా మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.